మంత్రి కొండా సురేఖ దంపతులపై అధిష్టానానికి ఫిర్యాదు చేశారు వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతలు. కొండా మురళిపై చర్యలు తీసుకోవాలని కోరారు. మేం కావాలో కొండా ఫ్యామిలీ కావాలో తేల్చుకోండి తేల్చి చెప్పారు. మురళి వ్యాఖ్యలు మా దృష్టికి వచ్చాయన్న ఇన్ఛార్జ్ మీనాక్షి చెప్పారు. ఈ వ్యవహారంపై విచారణకు కమిటీ వేయాలని నిర్ణయించారు. జిల్లాకు సంబంధం లేని నేతలతో పారదర్శకంగా విచారణ చేయిస్తామని నేతలకు హామీ ఇచ్చారు. మంత్రి కొండా సురేఖ దంపతులపై అధిష్టానానికి ఫిర్యాదు చేశారు వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతలు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి చారి లైవ్ లో అందిస్తారు. చారి, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్తో గంటకు పైగా వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ముఖ్యమైనటువంటి నాయకులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా గడిచిన ఏడాదిగా వరంగల్లో జరుగుతున్నటువంటి పరిణామాలు, కొండా ఫ్యామిలీకి సంబంధించినటువంటి అంశాలన్నిటి మీద కూడా ఈ సమావేశంలో చర్చించారు. ఇటీవల జరిగినటువంటి పరిణామాలు, ఆ పరిణామాల వెనుక ఉన్నటువంటి కారణాలు, ఇలాంటి అంశాలన్నిటికీ సంబంధించినటువంటి మీడియా ప్రకటనలకు సంబంధించినటువంటి క్లిప్పింగ్స్ కావచ్చు, వాటికి సంబంధించినటువంటి డాక్యుమెంట్తో పాటుగా ఉమ్మడిగా ఒక ఫిర్యాదునైతే చేశారు. కొండా మురళిపై ఇమ్మీడియట్ గా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని పట్టుబట్టారు. అలాగే అనవసరంగా పార్టీలో అంతర్గతంగా ఉన్నటువంటి సమస్యలన్నింటినీ బహిర్గతం చేసి వాటిని పరిష్కరించుకోకుండా ఈ వివాదాన్ని మరింత ముదిరి పాకన పడేట్లా చేస్తున్నారనేటువంటి అంశాన్ని ప్రధానంగా ఫోకస్ చేస్తూ వచ్చారు. ఇటీవల కొండా మురళి చేసినటువంటి వ్యాఖ్యలు, కడియం శ్రీహరి మీద చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించినటువంటి విషయాన్ని ఎక్కువ సీరియస్ గా తీసుకున్నారు. ఎందుకంటే ఏడాదిగా జరుగుతున్నటువంటి అంతర్గతంగా జరుగుతున్నటువంటి కలహం కాస్త కొండా మురళి మాట్లాడడం వల్ల ఇక అది బహిర్గతం అవ్వడం వల్ల అధిష్టానంతో తాడోపేడో తేల్చుకోవాలనేటువంటి ఆలోచనతో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు ఉన్నట్టు తెలుస్తుంది. దాంట్లో భాగంగానే ఈ సందర్భంగా పార్టీకి సంబంధించి తీవ్రమైనటువంటి నష్టం జరుగుతున్నటువంటి క్రమంలో పార్టీ నాయకత్వం ఒక ఆలోచన చేయాలి, వాళ్లే కావాలా మేమే కావాలో తేల్చుకోవాలనేటువంటి అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారు. ఏడాదిగా మేమెంతగా విసిగిపోతే ఇలాంటి కామెంట్ చేసి ఉంటాము అనేటువంటి అంశాన్ని కూడా మీనాక్షి నటరాజన్ ముందు స్పష్టం చేసినట్టు తెలుస్తుంది. వీటన్నిటిని విన్న తర్వాత ఇప్పటికే కొండా మురళి చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించినటువంటి వివరాలన్నీ మా దగ్గర ఉన్నాయని చెప్పినటువంటి మీనాక్షి నటరాజన్ టోటల్ ఎపిసోడ్ మీద విచారణ చేయడానికి ఒక కమిటీని వేయాలని నిర్ణయించినట్టు వచ్చినటువంటి జిల్లా నాయకులు కూడా చెప్పారు. అయితే ఆ విచారణకు సంబంధించి ఆ జిల్లాకు సంబంధం లేనటువంటి వాళ్ళని ఈ కమిటీ వేయించి వాస్తవంగా ఏం జరుగుతుంది అనేటువంటి నివేదికను తీసుకుని ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని వచ్చినటువంటి ఎమ్మెల్యేలకు నచ్చజెప్పేటువంటి ప్రయత్నం చేశారు. ఓవరాల్ గా వరంగల్లో జరుగుతున్నటువంటి నాయకుల అంతర్గత పోరు, అలాగే అంతర్గత ఆధిపత్య పోరుకు సంబంధించినటువంటి వ్యవహారం ముదిరి పాకన పడుతున్నటువంటి క్రమంలో అధిష్టానం జోక్యం చేసుకోవాల్సినటువంటి అనివార్యత అయితే ఏర్పడింది. ఎందుకంటే పార్టీకి సంబంధించినటువంటి నాయకులంతా కూడా ఇబ్బంది పడుతున్నామనేటువంటి అంశాన్ని మీనాక్షి నటరాజన్ ముందు చెప్పినటువంటి నేపథ్యంలో కమిటీ వేశారు. ఇప్పటికీ పీసీసీ కూడా పరిశీలకుల్ని నియమించామని చెప్పారు, కానీ ఇప్పటి వరకు పరిశీలకుల పని మొదలుపెట్టినట్టు పరిస్థితి కనిపించట్లేదు. కాబట్టి ఇప్పుడు మీనాక్షి నటరాజన్ కమిటీ వేయటం అంటే ముగ్గురు సభ్యులతో కమిటీ వేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నట్టు వచ్చినటువంటి నాయకులకు చెప్పారు. కాబట్టి ఈ ముగ్గురు కమిటీ నివేదిక ఏం చేస్తుంది, ఎలా నివేదిక ఇస్తుంది, దానికి అనుగుణంగా అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనేది చూడాలి. మొత్తానికి వరంగల్ కాంగ్రెస్ నేతల మధ్య ఉన్నటువంటి పంచాయతీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ దాకా చేరింది. ఇది ఎప్పుడు క్లోజ్ అవుతుంది, పరిష్కారం ఎలా దొరుకుతుంది అనేది కూడా చూడాలి. చారి, దీనిపై కొండా ఫ్యామిలీ రియాక్షన్ ఎలా ఉండబోతుంది? మొన్న ఒక సభలో కొండా మురళి కూడా కొన్ని వ్యాఖ్యలు చేసింది చూసాం. నాపై అనవసరంగా ఆరోపణలు చేస్తున్నారు, మమ్మల్ని ఎవరు ఏం చేయలేరంటూ కూడా ఒక సభలో కొండా మురళి ఈ వ్యాఖ్యలు చేశారు. సో ఈ నేపథ్యంలో ఈ ఎపిసోడ్ ఎలా ఉండబోతుంది? మొన్న కొండా మురళి చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలోనే ఇదంతా రచ్చ జరిగింది. కొండా సురేఖ అడపాదడప పార్టీ ఎమ్మెల్యేలు అలాగే పార్టీ నాయకుల మధ్య వచ్చినటువంటి ఘర్షణపూరితమైనటువంటి వాతావరణానికి సంబంధించి ఆ పార్టీకి ఫిర్యాదు చేయడం ఇలాంటివన్నీ జరుగుతూ వస్తున్నాయి. కానీ ఇటీవల కొండా మురళి చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలోనే ఇది మరింత దుమారం రేగింది. కొండా మురళి అనవసరంగా ఈ పంచాయతీని మరీ రెచ్చగొట్టేలాగా వ్యాఖ్యలు చేశారనేటువంటి అభిప్రాయంతో మిగతా పార్టీకి సంబంధించినటువంటి నాయకులంతా నిన్న నాయని రాజేందర్ రెడ్డి నివాసంలో భేటీ అయ్యారు. ఆ భేటీలో వచ్చినటువంటి అభిప్రాయాలకి అనుగుణంగా ఈ రోజు మీనాక్షి నటరాజన్ దగ్గరికి వచ్చి ఫిర్యాదు చేశారు. కొండా మురళి చేసినటువంటి వ్యాఖ్యల తర్వాతనే వరంగల్ కాంగ్రెస్ లో ఈ రచ్చ అంతా మరోసారి తారస్థాయికి చేరిందనేటువంటి అభిప్రాయం వ్యక్తమవుతుంది. కాబట్టి ఇమ్మీడియట్ గా కొండా మురళి మీద పార్టీ క్రమశిక్షణ చర్యల్ని తీసుకోవాలనేటువంటి డిమాండ్ ను కూడా ఇన్ఛార్జి ముందు ఎమ్మెల్యేలు కోరారు. రైట్ చారి, థాంక్స్.